మీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఇన్స్పైరింగ్ వర్డ్స్ మీ లైఫ్ని మార్చేస్తాయి. జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగాలి. మీ సక్సెస్ జర్నీలో ఎంతోమంది మీకు అడ్డుపడుతూ ఉంటారు. కానీ వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా మీ గోల్ని సాధించాలి. ఆ అడ్డుపడే మనుషుల మీద కోపంతో నీ మనస్సుని అస్సలు పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు. కానీ నీ పాడైపోయిన మనసు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అది నీకు అనుక్షణం నరకాన్ని చూపిస్తుంది. మనం తినే కూరలో సాల్ట్ వేస్తే టేస్ట్ వచ్చింది కదా అని దాన్ని పాలల్లో వేసుకుంటామా? వేసుకోం కదా. అలా వేస్తే ఆ పాలు కూడా పనికి రాకుండా పోతాయి. ఐటెంని బట్టే మన అవసరం ఉంటుంది. అలానే పనిని బట్టే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీ అవసరం లేని దగ్గర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నప్పుడే నీ వాల్యూ పెరుగుతుంది. మనం ముందుకు వెళ్తున్నా, పైకి ఎదుగుతున్నా మనల్ని కిందకి లాగేవారు ప్రతి చోట ఉంటారు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే జీవితం అంటే. మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది తగిలిన గాయం గురించి కాదు, దాని నుండి ఎలా కోలుకోవాలి అనే దాన్ని మాత్రమే ఆలోచించాలి. పడిపోవడం గురించి కాదు, తట్టుకుని ఎలా నిలబడాలా అనే మాత్రమే ఆలోచించాలి. రిలేషన్షిప్ వాల్యూ తెలియని వాళ్ళు ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటారు. కానీ రిలేషన్లో ఉండే బాండ్ని వదులుకోలేని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఇది కొంతమంది త్వరగా అర్థం చేసుకోలేరు. చివరికి అర్థమయ్యేసరికి వారితో ఎవరూ ఉండరు. మీ లైఫ్లో ఉన్న బ్యాడ్ లక్ను చూసి బాధపడకండి. ఎందుకంటే లక్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు. మీ ప్రయత్నాన్ని మీరు చేయాలి. ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ మాత్రం ఆ దేవుడికి వదిలేయండి. ఎందుకంటే మీతో ఉండేది ఆ ఒక్క దేవుడే. ఒక మనిషి చెడిపోవాలి అనుకుంటే ఏది కూడా ఆపలేదు. అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ ఫేస్ చేసి నిలబడగలగడమే జీవితం అంటే. మీరు పండించే పొలంలో విత్తనాలు వేయకపోతే గడ్డి దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటుంది. దాంతో ఆ నేలంతా వేస్ట్ అవుతుంది. అలాగే మన మనస్సులో మంచి మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయి. దాంతో మన లైఫ్ మనమే వేస్ట్ చేసుకున్నట్టే. ఈ చెడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నోరు లేకుండా మాట్లాడుతుంది, నోరు లేకుండానే మాట్లాడుతుంది, చేతులు లేకుండానే మనల్ని ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది, లేని బంధాలను అమాంతం కలిపేస్తుంది. మనసు లేని మనిషి చేసే పని అలానే జీవితంలో ఓపిక లేనివాడు ఎప్పుడూ అజ్ఞానిగా ఉండిపోతాడు. తన మనస్సులో ఉన్నది ధైర్యంగా బయటకు చెప్పలేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే మిగిలిపోతాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నిన్ను మెచ్చుకునే వాళ్ళందరూ నీ వాళ్ళు, నిన్ను తిట్టే వాళ్ళందరూ పరాయి వాళ్ళు అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను మెచ్చుకునే వాళ్ళ వెనక ఏ మోసముందో తెలియదు. కానీ నిన్ను తిట్టే వాళ్ళ వెనక మాత్రం ఎంత ప్రేముందో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నువ్వు చేసే పని మంచా చెడా అని. అప్పుడు నీకే సమాధానం తప్పకుండా వస్తుంది. అది మంచి అనిపిస్తే చేసేయ్, చెడు అనిపిస్తే మాత్రం దాన్ని వెంటనే ఆపేసేయ్. జీవితంలో నువ్వు చేసే ప్రయత్నం ఎప్పటికీ వేస్ట్ కాదు. అలానే నీకు వచ్చిన ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా నిన్ను అంటిపెట్టుకుని ఉండిపోదు. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నువ్వు కోరుకునే గోల్ దగ్గరికి నిన్ను చేరుస్తాయి. అందుకే చేస్తున్న పని చిన్నదా పెద్దదా అన్న దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పనిలో నీ అటెన్షన్ ఉండేలా చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదే వారి మాటలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బతకగలం, లేదంటే చనిపోతాం. కానీ ఈ సమాజంలో బ్రతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలు నువ్వు నేర్చుకోవాలి. మన కష్టాలకు ఎవరో కారణమని భ్రమపడితే ఆ వచ్చే బాధ డబల్ అవుతుంది. కానీ మనకి మనమే కారణమని తెలుసుకున్న రోజున దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే మన జీవితంలో మన పర్మిషన్ లేకుండా ఎవరూ మనల్ని బాధ పెట్టలేరు. ఒకరి సక్సెస్ని చూసి నువ్వు మోటివేట్ అయితే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే అసూయపడితే అదే నీ బలహీనతగా మారుతుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి అని.
జీవితం అంటే ఆట కాదు, దాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే ఒక యుద్ధం, గెలిచే వరకు పోరాడాల్సిందే. సక్సెస్కి ఎప్పుడు ఎండ్ అనేదే ఉండదు. ప్రతిరోజు మన కోసం ఒక న్యూ బిగినింగ్ అనేది ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకి ఎక్కువగా వాల్యూ ఉంటుంది. నీ లైఫ్ సంతోషంగా సాఫీగా ఉండాలి అంటే నిన్ను అవమానించే వారిని నీ దగ్గరికి కూడా రానియొద్దు. వారి దరిదాపులకు కూడా నువ్వు అస్సలు వెళ్ళొద్దు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ ఈ రెండింటిని అర్థం చేసుకున్న చోట ప్రేమ కూడా ఉంటుంది. వీటన్నిటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే అటువంటి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరిని ఎంతగా నమ్మాలో అంతవరకే నమ్ము. అతిగా నమ్మితే నువ్వు మోసపోక తప్పదు. అటువంటి వాళ్ళు నీ లైఫ్లో నువ్వు కోలుకోలేని దెబ్బతీస్తారు. ఒక బొమ్మకు ఎన్ని కవితలు చెప్పినా మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒకటే. ఎందుకంటే పట్టించుకోరు కాబట్టి. దానివల్ల ఏమాత్రం యూజ్ లేదు. వర్షం పడిన తర్వాత నేచర్ మరింత అందంగా కనిపిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటి వచ్చిన తర్వాతే లైఫ్ అనేది సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఈ మూమెంట్ చాలా బాగుంటుంది అనుకునే లోపల మరొక మూమెంట్ కన్నీళ్లు పెట్టిస్తుంది. అది చివరకు ఎలా ఎండ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రతి మూమెంట్ని యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఉన్న రియాలిటీలో జీవిస్తూ చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం అలవాటుగా మార్చుకోండి. అప్పుడే మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఎక్కి వచ్చిన మెట్లను, నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకూడదు. అలా మర్చిపోయావంటే మీ ఆనవాళ్ళు మీరే తుడిపేసినట్లవుతుంది. మీరు పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతానంటే మీ గోల్ని మీరు రీచ్ అవ్వలేరు. దాంతో నువ్వు ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతావు. నువ్వు ఫెయిల్ అయినప్పుడు కాదు, ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఫెయిల్ అయితే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో, నీలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాయో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఏం నేర్చుకోవాలో. ఒకసారి ఓడిపోతేనే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలో. తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు సక్సెస్ అంటే. నువ్వు మనశ్శాంతిగా తింటూ వేరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడమే అసలైన సక్సెస్. ప్రేమించడం తప్పు కాదు, కానీ అతిగా ప్రేమించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అలా అతిగా ప్రేమిస్తే అవతలి వాళ్లకు మన ప్రేమ చులకనైపోతుంది. మనం దూరం అయ్యేంత వరకు వాళ్ళకి మన ప్రేమ విలువ అస్సలు తెలియదు. సో నువ్వు ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అవసరం లేని వాళ్ళ దగ్గర, అర్హత లేని వాళ్ళ దగ్గర నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అని అనుకోవడం నీ తెలివి తక్కువ పని అవుతుంది. కొన్ని బాధల్ని జీవితంలో అనుభవించాలి. అప్పుడే మన గుండె ధైర్యం ఏంటో తెలుస్తుంది. అప్పుడప్పుడు కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. సో విన్నారు కదా, ఇప్పుడు వీటిని మీ జీవితంలో పాటించి చూడండి. తేడా ఏంటో మీకే తెలుస్తుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని ఇప్పుడే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.